పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిగే చిత్రం బాక్సాఫీస్ దగ్గర తొక్కుకుంటూ పోతుంది. ప్రభాస్ దెబ్బకి రికార్డులన్నీ కూడా గల్లంతులు అవుతూనని ట్రేడ్ అంటుంది. 19 వరుస వర్కింగ్ డే కావడం, వసూలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత, లాభాలు లెక్కెంతో తెలుసుకుందాం. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 19కి వచ్చేసరికి వర్కింగ్ డే అయినా కానీ భారతీయ 2 చిత్రం ఉన్నా కానీ తొక్కుకుంటూ పోయింది. 95 లక్షల వరకు షేర్ అయితే అందుకోవడం విశేషం కలిగే చిత్రం తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఇండియా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3,60,00,000 నెట్ వసూలునైతే అందుకోగా ఓవర్సీస్లో కూడా ప్రదర్శన సూపర్ సాలిడ్గా ఉంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 19వ రోజు బాక్సాఫీస్ దగ్గర 4,80,00,000 వరకు షేర్ అయితే ఉంది. గ్రాస్ రూపీన మాట్లాడుకోవాలంటే 9,85,00,000 వరకు గ్రాస్ను అయితే 19వ రోజు అందుకోవడం విశేషం. ప్రభాస్ అనే కలికే చిత్రం 19 రోజులు ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే 372 కోట్ల రేటుకైతే అమ్మేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 19 రోజుల్లో 509,67,00,000 వరకు షేర్ అయితే రాబట్టుకుంది. అంటే 137 కోట్ల పైన లాభాలను అయితే ఇప్పటికే తెచ్చిన పరిస్థితి. 19 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 1,024 కోట్ల గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. 1000 కోట్ల మార్కుని కూడా దాటేస్తూ సినిమా దూసుకుపోయింది. బాక్సాఫీస్ దగ్గర జోరు చూస్తుంటే ఈ లాభాల లెక్క మరింత ముందుకు పోతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఒక్క రికార్డు కూడా ఉంచకుండా కొత్త సినిమాలను కూడా దాటేస్తూ ఈ సినిమా తొక్కుకుంటూ పోతుందని ప్రభాస్ కల్కి చిత్రంతో రికార్డుల బెండ్ తీస్తున్నారని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కల్కి చిత్రం వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.